ఏర్పడుతుంది. అందుకోసం మనం ఈ పార్లమెంటును వేదిక చేసుకొని ఇవాళ ప్రతిపక్షాలు ఇవాళ కేంద్రంలో ఓబీసీ కులగణన చెయ్యాలి, జనాభా దామాష ప్రకారం మన వాటా మనకు రావాలి అని చెప్పి మనం దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా ఒకసారి చప్పట్ల ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వానికి వినిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గట్టిగా చప్పట్లు కొడితే ఇది పార్లమెంట్ వినపడుతుంది, ఢిల్లీకి వినపడుతుంది. ఇవాళ नरेंद्र मोदी जी एक बार देखो ओबीसी में देखो मैं गर्वपడుతున్నాం. नरेंद्र मोदी गारू फर्स्ट प्राइम मिनिस्टर ओबीसी प्राइम मिनिस्टर इन इंडिया, फर्स्ट ओबीसी प्राइम मिनिस्टर इन इंडिया. రికార్డ్ గా 12 ఇయర్స్ 12 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 12 ఏళ్ళు చేసినందుకు బెంగళూరు వేదికకి మీకు అభినందనలు తెలుపుతున్నాం. కానీ 12 ఏళ్లలో మాకేం చేసినావు? 12 ఏళ్లలో బీసీలకు ఏం చేసినామంటే గాడిద గుడ్డు చేసింది. అల్లికి అల్లి సున్నకు సున్నా ఏం చేయలే. సపరేటు ఓబీసీ మినిస్టర్ పెట్టినా మీరే చెప్పాలి. ఓబీసీ మినిస్టర్ పెట్టాడా? ఓబీసీ మినిస్టర్ పెట్టాడా? చట్టసభలో 50% రిజర్వేషన్ పెట్టాడా? కులగణన చేశాడా? మన రిజర్వేషన్లు పెంచాడా? మనకు ఏమి పెంచినప్పుడు మన ప్రధానమంత్రి ఎట్లయితాడు? అందుకోసమే ఇవాళ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశ బిడ్డలమే మేము. కానీ ఈ భారతదేశాన్ని బహుజన దేశంగా మార్చాలి. మనం భారతదేశాన్ని బహుజన దేశంగా మార్చాలి. బహుజన దేశంగా ఉంటే తప్ప మన బతుకు మారదు. మండల్ కమిషన్ ఆగస్టు 7 బీసీలకు పండుగ దినం, బీసీలకు పర్వదినం. ఎందుకు? ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఓబీసీ ఉండి ఓబీసీలకు ఏం చేయకపోతే ఇవాళ బీపీ మండల్ గారు 42 సిఫార్సులు చేస్తే ఫస్ట్ సిఫార్సు ఓబీసీ ఎంప్లాయీస్కు 27% రిజర్వేషన్ కల్పించడానికి 1990 ఆగస్టు 7 ఇవాళ ఇంప్లిమెంటేషన్ నేను 27% ఓబీసీలకు రిజర్వేషన్లు పెట్టినటువంటి ఘనత ఇవాళ స్వర్గీయ ప్రధానమంత్రి విబి సింగ్ గారికి దక్కుతుంది అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఆ రోజే మన బబన్ రావు తైవేడ గారు బయలుదేరిండు, మహారాష్ట్రకి వెళ్ళి బయలుదేరిండు. మహారాష్ట్ర మహాత్మా పూలే పుట్టిన మహారాష్ట్ర అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్ర సావిత్రిబాయి పూలే పుట్టిన మహారాష్ట్ర. ఇవాళ ఈ దేశ ఉద్యమానికి మహారాష్ట్ర మొత్తం నాయకత్వం వహిస్తుంది. అందుకు చెప్పడం ద్వారా థ్యాంక్స్ టు మహారాష్ట్ర పీపుల్, మహారాష్ట్ర ఓబీసీ పీపుల్. ఇవాళ మీరందరూ దేశం గడగడలాడే విధంగా 11వ మహాసభ పెడుతున్నారు. ఇవాళ ఈ మహాసభ ద్వారా నేను ఒక్కటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇవాళ బీసీలమంటే నేను మళ్ళీ చెప్తున్నా, మీకు మీరే చెప్పాలి. మేము బీసీలమంటే నాట్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్. బీసీస్ ఫుల్ ఫామ్ నాట్ బ్యాక్వర్డ్ క్లాస్, నాట్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్. బీసీలమంటే బ్రిలియంట్ క్యాస్ట్. బీసీలమంటే అదేవిధంగా బీసీలమంటే బిగ్గెస్ట్ క్యాస్ట్, నాట్ ఏ బ్యాక్వర్డ్ క్యాస్ట్. బీసీ అంటే బిగ్గెస్ట్ క్యాస్ట్, బీసీ అంటే బెస్ట్ క్యాస్ట్ ఆఫ్ ఇన్ ఇండియా, బీసీ అంటే బెస్ట్ క్యాస్ట్ ఆఫ్ ఇన్ ఇండియా. మనంత మంచోళ్ళు లేరెవరు. కాబట్టి మనమందరం ఒక్కసారి జట్టు కట్టాలి. మనమందరం మన హక్కుల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, హక్కులు అడుక్కుంటే రావు, హక్కులు బెగ్గింగ్ చేస్తే రావు, హక్కులు పిడికిలి బిగించి పోరాటం చేస్తేనే హక్కులు సాధిస్తామన్నారు. అందుకోసం ఒకసారి చేతులు లేపి అందరు పిడికిలి బిగించి హక్కుల కోసం పోరాటం చేద్దామా? ఒక్కసారి గట్టిగా పోరాటం చేద్దామా? ఇలా ఒకసారి ఈ లడాయి మొదలు పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఏపీ నుంచి యూపీ వరకు
గల్లీ నుంచి ఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని విడియాం, బీసీ ఉద్యమాన్ని విస్తరిద్దాం. నలువైపులా దేశం నలువైపులా బీసీ లేనిదే ఈ దేశం లేదు. పన్నులు కట్టేది మనం, ఓట్ చేసేది మనం, చిన్నవాళ్ళు కొట్టేది మనం, ప్రధానమంత్రులు చేసేది మనం, ముఖ్యమంత్రి చేసేది మనం, పార్లమెంట్ సభ్యులు చేసేది మనం. అందుకోసం ఎక్కడ వాళ్ళ మన ఉద్యమం